ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనం ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాము. అయితే కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసినా సరే ఉపయోగం లేదని బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటంటే మీ పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవడమే. కాబట్టి మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం పొందాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి కలశం పెట్టుకోవాలి. మీ పూజ గదిలో రాగి కలశం లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే పుణ్యఫలం రాదట. ఇంట్లో పూజ చేసే సమయంలో రాగి చెంబులో నిండా నీరు పోసి దేవుని ముందు పెట్టుకోవాలి. రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే దేవతలు సంతోషపడి కోరిన కోరికలన్నీ తప్పక తీరుస్తారట. పూజ గదిలో రాగి చెంబును పెట్టాలనుకునే వారు రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగి చెంబులో నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ గదిలో ఉండే రాగి చెంబుకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబును ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందట. అలాగే పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో పెట్టిన ఈ నీటిని తాగితే సర్వరోగాలు నయమవుతాయట. అలాగే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నీటిని తీర్థంలాగా తీసుకుంటే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎప్పుడు పూజ చేసినా రాగి చెంబులో ఉన్న పాత నీటిని తీసేసి రాగి చెంబును శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లను నింపి పూజ గదిలో పెట్టుకోవాలి. పాత నీటితో పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితం ఉండదు. అలాగే ప్రతి శుక్రవారం నాడు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ₹1 బిళ్లను వేసి పూజ చేయండి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత ఈ ₹1 బిళ్లను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ఇలా పూజ గదిలో పెట్టిన నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పారబోయాలి. ఈశాన్య దిశను ఈశ్వరునికి నిలయంగా భావిస్తారు. కాబట్టి మీ పూజ గది ఈశాన్య దిశలోనే ఉండాలి. అలాగే పూజ గదిలో పొరపాటున కూడా 2 శివలింగాలను ఉంచకూడదు. మీ పూజ గదిలో ఉండే శివలింగం చిన్న సైజులోనే ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి. అక్షింతలకు దైవశక్తి ఉంటుందట. కాబట్టి ఇంట్లో పూజ చేసిన తరువాత పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఏదైనా ఒక కోరిక కోరుకుని దేవునికి గంట కొట్టాలి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక గిన్నెలో కొన్ని బియ్యం పోసి పసుపు కుంకుమలు కూడా వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా కలుగుతుంది. ధన లాభం కోసం అష్టముఖి రుద్రాక్షను ధరించండి. దీనివల్ల మీరనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. రుద్రాక్ష వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట. కాబట్టి ప్రతి ఒక్కరూ సాయంత్రం సమయంలో పూజ చేయడానికి ప్రయత్నించండి. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూడండి. ఎందుకంటే మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే హరిహరి అని జపిస్తూ అరచేతులను చూసుకోవాలి. ఇలా చేస్తే మీరు త్వరలోనే ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం కుంది కింద ఒక రావి ఆకును పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే మీ పేదరికం తొలగిపోయి ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుందట. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు ప్రమిద కింద రావి ఆకును పెట్టుకోండి. పూజ గదిలో ఉండే వినాయకుడి చిత్రపటంలో వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి. కుడివైపుగా తొండం ఉండకూడదు. అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కమలంపైన కూర్చుని ఉండాలి. ఇలాంటి పటం పూజ గదిలో ఉంటే మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. అలాగే మీ పూజ గదిలో రాధాకృష్ణుల ఫోటోని పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తమని అంటారు.
బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేనివారు కనీసం ఉదయం 10 గంటల్లోపైనా సరే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో శంఖం ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో శంఖం పెట్టుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పూజ గదిలో శంఖం పెట్టాలనుకుంటే శుక్రవారం రోజున ఇంటికి శంఖం తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికి అదృష్టం నడిచొస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు మల్లెపూలతో దేవుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. గన్నేరు పూలతో పూజ చేస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. గులాబీ పూలతో పూజ చేస్తే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. మందార పూలతో పూజ చేస్తే సిరి సంపదలు లభిస్తాయి. నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అలాగే ప్రతి సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉందని అర్థం. అలాగే హిందూ శాస్త్రం ప్రకారం కుక్క ఏడుపు వింటే అపశకునంగా భావిస్తాము. ఏదైనా చెడు జరిగే ముందు కుక్కలు ఏడుస్తాయట. కుక్కల ఏడుపు వింటే ఆర్థిక నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు చేసే పూజల కన్నా మగవాళ్లు చేసే పూజలకే ఎక్కువ పుణ్యఫలితం లభిస్తుందట. కాబట్టి వారంలో ఒక్కసారైనా సరే పురుషులు ఇంట్లో పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.